నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జీడిమిట్ల పిఎస్ షాపూర్ నగర్ ఎక్స్ రోడ్ లో చలివేంద్రం ఏర్పాటు చేసిన పోలీసులు. ముఖ్య అతిథిగా వచ్చి చలివేంద్రాన్ని ప్రారంభించిన బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్. రామయ్యంపేట మండల కేంద్రంలోని మెదక్ ఎల్కతుర్తి జాతీయ రహదారి బైపాస్ రోడ్డు దగ్గర ఉద్రిక్తత. బైపాస్ రోడ్డు కోసం తమ భూములు ఇవ్వమంటున్న రైతులు. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన నాగారం మున్సిపల్ డీఈ. 11 లక్షల రూపాయల రోడ్డు పనులకు గాను 16% ఇవ్వాలన్న కాంట్రాక్టర్లు డిమాండ్ చేసిన రఘు. సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలంలో సోమవారం సాయంత్రం అకాల వర్షాలు. వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలు, ఇళ్లు. మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపల్ డీఈ రఘు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. 11 లక్షల రూపాయల రోడ్డు పనులకు గాను 16% ఇవ్వాలని కాంట్రాక్టర్ని డిమాండ్ చేశారని ఆరోపించారు. మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపల్ డీఈ రఘు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. 11 లక్షల రూపాయల రోడ్డు పనులకు 16% ఇవ్వాలని కాంట్రాక్టర్ ని డిమాండ్ చేసిన డీఈ రఘుతో పాటు వర్క్ ఇన్స్పెక్టర్ సురేష్, రాకేష్ లను అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. నాగారం మున్సిపాలిటీలో రమేష్ అనే కాంట్రాక్టర్ వద్ద 1 లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. నాగారం మున్సిపల్ కార్యాలయంలో కొనసాగుతున్న ఏసీబీ సోదారు. జనవరి 27న 2025 సంవత్సరం నుంచి అక్కడ మున్సిపాలిటీ పదవీకాలం పూర్తయింది. ఆ రోజు నుంచి జిల్లా అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా స్పెషల్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టారు. జిల్లా అధికారి స్పెషల్ ఆఫీసర్ గా ఉన్న అధికారులు ఇలా లంచం ఇంతవరకు తీసుకోవడం సమంజసమంటున్నారు మున్సిపల్ ప్రజలు. స్థానిక మాజీ వార్డు మెంబర్ మాట్లాడుతూ, మున్సిపల్ చైర్మన్ పదవీ కాలం పూర్తయిన రోజు నుంచి మున్సిపాలిటీ మొత్తం అవినీతికి అడ్డాగా మారిందన్నారు. స్పెషల్ ఆఫీసర్ అయినా స్పందించి ఇప్పటికైనా ఇలాంటి మున్సిపాలిటీపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. నమస్తే, నా పేరు ఆనంద్ కుమార్, డిఎస్పీ రంగారెడ్డి నుంచి. మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ ఏంటంటే, ఇక్కడ ఒక కాంట్రాక్టర్గా పనిచేస్తున్నారు ఈ మున్సిపాలిటీ లిమిట్స్లో. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ మున్సిపాలిటీ టెండరింగ్లో పార్టిసిపేట్ చేసి ఆ టెండరింగ్ ప్రకారము కొన్ని వర్క్స్ నాగారం మున్సిపాలిటీ లిమిట్స్లో చేయాలని చెప్పి ఆయనకు అలాట్ చేయడం జరిగింది. ఆ వర్క్స్ విలువ అరౌండ్ 11 lakhs రూపీస్. ఆ 11 లక్షల రూపాయల విలువ చేసే వర్క్స్ అతను కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న డిప్యూటీ ఎక్స్టూ ఇంజనీర్ గారు మరియు మిగతా వాళ్ళు ఆ వర్క్స్ని ఎంపీ చేయాలి. మెజర్మెంట్ చేసిన తర్వాత దాన్ని ప్రాసెస్ చేసి ఫార్వర్డ్ చేసి శాంక్షన్ అవుతుంది బిల్స్. సో అట్లా శాంక్షన్ చేయడానికి దాదాపు శాంక్షన్ అయిన తర్వాత జిఎస్టీ 8,50,000 వస్తాయి. దాంట్లో 16% కమిషన్ అని డిప్యూటీ ఎక్స్టూ ఇంజనీర్ గారు డిమాండ్ చేశారు. అది టోటల్ 1,37,000 రూపీస్ వరకు 16% ప్రకారం వస్తుంది. మళ్ళీ వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేసినాడు, సరే నేను ఇచ్చుకోలేను, ఏమైనా తగ్గించండి అది ఇదంటే, వెళ్ళి లాస్ట్కి 130 చేస్తున్నాను రౌండ్ ఫిగర్ అని చెప్పి 1,30,000 రూపాయలు డిమాండ్ చేసి ఇచ్చేసారు. 1,30,000లో భాగంగా ఆయన ఈరోజు 1,30,000 రూపాయలకి అంత తెచ్చుకోలేను అని చెప్పి కంప్లైంట్ 1 లక్ష రూపాయలు మాత్రం ఈరోజు తీసుకొచ్చి ఇస్తే, ఆయన దగ్గర పనిచేస్తున్న వర్క్స్ ఇన్స్పెక్టర్ సురేష్ గారికి ఇవ్వమని చెప్పాడు. సురేష్ ఇన్స్పెక్టర్ గారిని తీసుకెళ్తే, సురేష్ ఇన్స్పెక్టర్ గారు రాకేష్ వర్క్స్ ఇన్స్పెక్టర్ అన్నమాట. తర్వాత రాకేష్ అనే ఇంకో వర్క్ ఇన్స్పెక్టర్ ఉంటారు, అతను కూడా పిలిపించేసి అతనికి ఇస్తే బాగుంటుందని చెప్పి అతనికి పిలిపించారు. సో టోటల్గా ఇందులో డిప్యూటీ ఎక్స్టూ ఇంజనీర్ రఘు, తర్వాత వర్క్ ఇన్స్పెక్టర్ రాకేష్, ఇంకొక వర్క్ ఇన్స్పెక్టరు సురేష్, ఈ ముగ్గురు కలిసి దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలిసింది. వీళ్ళ ముగ్గురిని కూడా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. మన అందులో తీసుకుని విచారణ చేస్తున్నాము. సార్, చేసినటువంటి కాంట్రాక్ట్ కరెక్ట్ లీగల్ ప్రకారమే ఉందా సార్ వర్క్? అది ఇట్లా అక్కడికి మనం ఈ మధ్యకాలంలో మున్సిపాలిటీ చైర్పర్సన్ లేదు కదా, అది కూడా విచారణ చేస్తామండి. అది లీగల్ ప్రాసెస్లో ఉందో లేదో అన్నది కూడా విచారణ చేస్తాం. మాకు మాత్రము తెలిసిన దాని ప్రకారం టెండర్స్ అఫీషియల్గా పిలవడం జరిగింది. ఆ టెండర్స్లో భాగంగా వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది. వాళ్ళు కంప్లీట్ చేసిన వర్క్ అని చెప్పి చేసిన తర్వాత ఆ బిల్స్ ప్రాసెస్ చేస్తున్న సమయంలో బిల్స్ ప్రాసెస్ చేయడానికి వాళ్ళు అడిగిన డిమాండ్ చేసిన డబ్బులు నిజాంపేట మండల పరిధిలోని నార్లాపూర్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని తాజా మాజీ సర్పంచ్ అమరసేనారెడ్డి, ఐకేపీ సీసీ లక్ష్మి చేతుల మీదుగా ప్రారంభించారు.
నిజాంపేట మండల పరిధిలోని నార్లాపూర్ ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తాజా మాజీ సర్పంచ్ అమరసేనారెడ్డి ఐకేపీసీసీ లక్ష్మీ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసేలా ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. రైతులు దళారులను నమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు వరిధాన్యం తరలించేటప్పుడు నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. రైతులకు వడ్ల ధర మద్దతు ఏ గ్రేడ్ ధాన్యానికి 2320, బి గ్రేడ్ కు సంబంధించి 2300 కేటాయించడం జరిగిందని రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. నాల్రాపూర్ గ్రామం నిజాంపేట మండలకు సంబంధించిన నాల్రాపూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ఇక్కడ అత్యధికంగా పండినటువంటి వడ్లను ఏ గ్రేడ్కు సంబంధించింది 2320 రూపాయలు, బి గ్రేడ్కు సంబంధించింది 2300 రూపాయలకు ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ఐకేపీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో మా సోదరిమణుల ద్వారా, మా సిసి లక్ష్మి ద్వారా ఈరోజు కొనుగోలు సెంటర్ ప్రారంభం చేయడం జరిగింది. అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ, ఇక్కడ ఈ రెవెన్యూ పరిధిలో ఉన్న రైతులందరూ మా నాల్రాపూర్ సెంటర్ ఐకేపీ సెంటర్ను వినియోగించుకొని ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు సన్న వడ్లకు ఏదైతుందో 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. వాటిని కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే కొద్దిగా లేట్ అయినా కానీ ఇప్పుడు 2 కాంటాలు పెట్టి ఈ ప్రాంతం నుంచి ఉన్న వడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని తరలించడానికి మా ఐకేపీ సోదరిమణులు కూడా సిద్ధంగా ఉన్నారు. పాపం వాళ్ళకు కూడా రాత్రింబవళ్ళు 3 రోజుల నుంచి వాళ్ళకి తిప్పలు పడుతూ ఉన్నారు. ఎప్పుడు స్టార్ట్ చేద్దామనే దాంతో ఉన్నది. ఈరోజు ఈ కొనుగోలు సెంటర్ ప్రారంభంతో పాటు ఇక్కడ ఏదైతే ఉందో వీటికి సంబంధించి నీటి సదుపాయం కానీ, టెంట్కు సంబంధించిన సదుపాయాలు కానీ ఈ ఐకేపీ ద్వారా మేము కల్పించడం కూడా జరుగుతూ ఉంది. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఎంతమంది అయితే ఈ ఐకేపీలో జోక్కుంటారో వాళ్ళందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి సౌకర్యాలు కల్పించి ఈ వడ్లను అతి త్వరలోనే కొనుగోలు చేసి వాటిని మిల్లులకు తరలించడం జరుగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే వీడికి వచ్చినటువంటి మా లైన్ ఇన్స్పెక్టర్ వీరేశం గారికి, మా సెక్రటరీ శ్రవంతి గారికి, ఐకేపీసీసీ లక్ష్మి గారికి, మా రజిత, అలాగే రేవతి, మా శ్యామల గారికి, వీళ్ళందరికీ ఎవరైతే కష్టపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ మా గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలంలోని పీర్లపల్లి, దౌలాపూర్ గ్రామాల్లోని పలు గ్రామాల్లో సోమవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షం కురిసింది. దీంతో చాలా మంది రైతుల పంట పొలాలు, ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలంలోని పీర్లపల్లి, దౌలాపూర్ పలు గ్రామాల్లో సోమవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో అకాల వర్షం కురవడంతో జయదేపూర్ మండల కేంద్రంలో ఫారూకుద్దీన్ ఇంటిపై కప్పు భాగం, మహమ్మద్ గౌస్ గోడ కూలిపోయింది. రషీద్ పెంకుటిల్లిపై భాగం నష్టపోవడం జరిగింది. మహమ్మద్ అబ్బు మామిడి తోట, అలాగే పీర్లపల్లి గ్రామంలో రొయ్యల మల్లయ్య రైతు వరి పంట మరియు పచ్చిమిర్చి, రొయ్యల మురళి, నూనె కుమార్, కనకయ్య, శ్రీపతి, జాంగీర్, నూనె ఐలయ్య వరి పంటలు అకాల వర్షానికి తీరని నష్టం జరిగిందని, నిరుపేద కుటుంబాలను మరియు రైతులను ఎలాగైనా ప్రభుత్వం ఆదుకొని పంటలకు సరిపడా నష్ట సహాయం అందజేయాలని కోరుతున్నారు. విలేజ్ ఇది జయదేపురమే. ఈ తోట పట్టుకున్నాము, మామిడి తోట 8 లక్షలకు పట్టుకున్నాము. అంతా రాలిపోయింది, ఏం లేకుండా రాలిపోయింది. అప్పుడు కొన్నప్పుడు మంచిగా ఉండే, తీసుకొని ఇప్పుడు 2-3 నెలలు అవుతుంది. మొత్తం క్రాప్ అంతా రాలిపోయింది. ఇప్పుడు ఏ పరిస్థితి ఎట్లా ఉందో, ఎట్లా చేయాలనో ఏమో అంతా. ఇప్పుడు ఆ ఓనర్ ఏమో ఫోన్ చేస్తే ఆ ఓనర్ ఏమో వస్తున్నా అంటున్నాడు, వస్తలేడు, డబ్బులు తీసుకున్నా ఆయన. ఇప్పుడు నా పరిస్థితి ఆగమైపోయింది. నేను ఎట్లా చేయాలి, ఏం చేయాలి? కాయ కూడా రాళ్ళు కూడా బాగా పడ్డాయి సార్. అన్ని రాళ్ళు పడిపోయినాయి మొత్తం. ఉన్న కాయ కూడా ఎన్నోకోటి మొదట్లలో కాయ ఉన్నది, దాన్ని కూడా మరక వచ్చేసింది. అది ఇంకా వారం రోజుల దాకా మొత్తం రాలిపోతుంది. అది ఏం లేకుండా అది జీడంతా కారిపోయి మొత్తం రాలిపోతుంది. అది ఆగమ కిందికి అది ఉన్న కూడా కానీ అది లేని కిందికి వస్తుంది. అది మొత్తం రాలిపోతుంది. అది వారం రోజుల దాకా దినమింత పడిపోతుంటుంది. తొడిమంతా లూజ్ అయిపోయి మొత్తం పడిపోతుంది. అది ఉన్న పరిస్థితి అంతా ఆగమైపోయింది సార్. మాది వడగండ్ల వర్షం వచ్చి మొత్తం రాలిపోయింది. చేను ఏం లేకుండా 10 ఎకరాలు పెట్టినాం. 10 ఎకరాల చేను ఏం లేకుండా అయిపోయింది. ఏం ఉరిపెట్టుకొని సచ్చే పరిస్థితి ఉంది, కానీ మాకేం లేదు. ప్రభుత్వం ఏమైనా న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. ఏం లేకుండా మొత్తం రాలిపోయింది. మా బావి మీద ఏమున్నాయి, ఈ వర్షం ఎప్పుడు చూడలేదు ఇంతగానం రౌతులు పడేది. పెద్ద రాళ్ళు పడ్డాయి, మనుషులు కూడా చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. దయచేసి ఏమైనా ప్రభుత్వం ఆదుకోవాలని మేము కోరుతున్నాం. వస్తుండే ఒకరోజు మిషన్లు రాక కూడా అంత బాధ ఉంది. మిషన్లు కూడా వస్తలేవు, టైంకు రాక, ఊర్లోకి తీసుకురాక, మిషన్లు రాక కూడా మాకు మస్తు ఈ బాధలు అవుతున్నాయి.
ఈ మిషన్లు కూడా ఎవరన్నా తీసుకొచ్చి తొందరగా వస్తే ఉన్నోళ్ళన్నా బతకగలుగుతారు. ఇట్లా పోయినాక ఏమి న్యాయం అవుతుంది? వ్యవసాయం మేము చేసుకునేదే కూలి పని, వ్యవసాయం పని మొత్తం పోయినాక ఏం బతకగలుగుతాం? ఏం లేదు. పిల్లలు కోతులు భయం పొద్దున్న దాకా, రాత్రిపూట పందులకు. జయదేపూర్ మండలం గమ్మం పిల్లరపల్లి వర్షాలు వడగాన వానొచ్చి అంతా రాలిపోయినాయి. 3-4 ఎకరాలు పెడితే అంతా రాలిపోయినాయి. ఇదేం అధికారం ఏం చేస్తుందో మొత్తం ఉన్న కాడికి భూములు అన్నీ రాలిపోయినాయి, ఏం లేవు. ఇక మొత్తం రాలిపోయినాయి. తినడానికి కాదు, మేము బతికే ఉండే 6 నెలలు కష్టం చేసినాం. 6 నెలలు కష్టం చేసి ఎండిపోయిన అటు ఇటు వార పెట్టుకుంటా మడిమాడికి వార పెట్టుకుంటా అది చేసుకున్నాక నోట్లోకి వచ్చిన చేను మొత్తం నేలపాలు అయిపోయింది. ఎట్లా చేస్తుందిగా కోద్దాం, రేపు ఎల్లుండి కోద్దాం అనే వారికి ఇట్లా అయిపోయింది. ఒక్కటే గంట సేపట్ల గతం నేలపాలు చేసిపోయింది. ఉడగాల వాన అంత రాళ్ళు, ఫుల్ రాళ్ళు, వర్షం. మాది పిల్లపల్లి గ్రామం, సిద్దిపేట జిల్లా, జయదేపూర్ మండల్. నిన్న సాయంత్రం కురిసిన వడగళ్ళ వానకు గాలి దుమారం లేవడం వల్ల నేను చిన్నగా ఏదో మా ఆవులు పెట్టుకొని చేసుకుంటుంటే రేకులు కూడా వేసుకునే స్తోమత లేక ఏదో నడిపిద్దామని నడిపిస్తుంటే రాత్రి దానికి గాలి వానకు మొత్తం షెడ్ మొత్తం పాడైపోయింది, మొత్తం లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఆవులను కట్టేయడానికి కూడా ప్లేస్ లేకుండా అయిపోయింది. దానికి మళ్ళీ పెట్టుబడి కావాలన్నా కూడా 50,000 అయ్యే పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఏమన్నా అధికారులు ఏమైనా స్పందించి ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నాను. వీరపల్లి గ్రామము, నేను డాక్టర్ గ్రూప్లో ఉంటాను. అందులో లోన్ తీసుకొని పిండిగిరిని, కారంగిరిని పెట్టుకున్నాను. వర్షం పడడం వల్ల గాలి దుమారంతో మొత్తం రేకులన్నీ పాడైపోయినాయి. ఏమన్నా సహాయం చేస్తారని కోరుకుంటున్నాను. నేను హ్యాండిక్రాఫ్ట్, బతకడం చాలా కష్టంగా ఉంది. అందు గురించి లోన్ తీసుకొని ఇంటికి పెట్టుకున్నాను. దయచేసి మనల్ని ఆదుకుంటారని కోరుకుంటున్నాను. నమ్మి ఓట్లు వేసి 3 సార్లు గెలిపిస్తే ప్రజల సమస్యలు పట్టించుకోకుండా అధికార దాహం కోసం తండ్రి కొడుకులు పాకులాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి నక్కా రాములు గౌడ్ తీవ్రంగా విమర్శించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నమ్మి ఓట్లు వేసి 3 సార్లు గెలిపిస్తే ప్రజల సమస్యలు పట్టించుకోకుండా అధికార దాహం కోసం తండ్రి కొడుకులు పాకులాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి నక్కా రాములు గౌడ్ తీవ్రంగా విమర్శించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ ను నమ్మి ప్రజలు 3 సార్లు గెలిపిస్తే ప్రజల సమస్యలు పట్టించుకోవటం లేదని, ఫామ్ హౌస్ నుంచి గజ్వేల్ ప్రజల సమస్యలు పరిష్కరించాలని, 2 సార్లు సీఎం హోదాలో ఉండి పట్టణ ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ చేయలేదని, 200 మీటర్ల రింగ్ రోడ్డు పూర్తి చేయలేదని, ఇందిరా పార్కు కోటమైసమ్మ రోడ్డు పూర్తి చేయలేదని, మున్సిపాలిటీ పరిధిలో ఏ ఒక్క వార్డులోనైనా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు పూర్తి చేశారని ప్రశ్నించారు. కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన బంగ్లాలు బూతు బంగ్లాలుగా మారాయని, ప్రజలకు అవసరం లేకుండా బస్టాండ్ మహతి ఆడిటోరియం నిర్మించారని, ఎడ్యుకేషన్ హబ్ లో అసంపూర్తి నిర్మాణాలు చేపట్టడంతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందన్నారు. గత ఏడాది కాలం నుంచి కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయకుండా ఆర్థికంగా నష్టపరుస్తున్నారని, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో గజ్వేల్ నియోజకవర్గానికి నిధులు తెస్తూ సీసీ రోడ్లకు, ప్రజలకు మంచినీటి అవసరాల కోసం మంచినీటి బోర్డులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కేసీఆర్ కు రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా ఉన్న గజ్వేల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించాలని, ఇప్పటికైనా ప్రజల సమస్యలు తీర్చడానికి కృషి చేయాలని నక్కా రాములు గౌడ్ కేసీఆర్ ను డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు అక్కారం యాదగిరి, అస్గర్, మన్నె అరుణ్ కుమార్, శ్రవణ్ కుమార్, దయ్యాల యాదగిరి పాల్గొన్నారు. నమస్కారం. ప్రెస్ మీట్ ఈ రోజు ఉద్దేశం ఏంటంటే గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు మన 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్, 2 సార్లు సీఎంగా, ఒక్కసారి ప్రతిపక్షంగా ఉన్నావు, 2 సార్లు సీఎంగా ఉండి గజ్వేల్ ప్రజలకు ఈరోజు అభివృద్ధి అంటున్నావు. అభివృద్ధి చేసింది ఏముంది? ఈరోజు ఈ గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు నిన్ను అడుగుతున్నారు. 3వ ప్రతిపక్షంగా ఉన్నావు, ఎమ్మెల్యే ఉన్నావు గజ్వేల్ నియోజకవర్గానికి. గజ్వేల్ ప్రజలు అడుగుతున్నారు ఏమని నిన్ను, మా ఎమ్మెల్యే ఎటువా, మా అభివృద్ధి ఎటువా, మాకు అడిగేటోళ్ళు ఎవరు అని ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నావు కాబట్టి కేసీఆర్ నిన్ను అడుగుతున్నారు. నువ్వు ఈరోజు ఇంతవరకు ఫామ్ హౌస్ నుంచి బయటకు రాలే. కేసీఆర్ ఫామ్ హౌస్లో మంచిగా అక్కడనే ఉండి నువ్వు బయటకు వస్తలేవు. ఎందుకు వస్తలేవు? ప్రజలకు చెప్పవలసిన జవాబుతనం ఈరోజు వచ్చింది. ఈరోజు వచ్చిందంటే ఎందుకు అంటున్నా అంటే, ఏదైతే నువ్వు రజతోత్సవాన్ని 25 సంవత్సరాలు
ఏదైతే సభ పెట్టుకున్నావో ఆ సభకు నువ్వు తాతాలను ఆడుతున్నావు. కానీ సరే ఆడు పెట్టుకో, ఎవరి తండ్రిలో సభలు పెట్టుకోగా. అయితే ఈ 3 సార్లు నిన్ను ఈరోజు గజ్వేల్ ప్రజలు నిన్ను కడుపులో పెట్టి చూసుకున్నారు, ఎమ్మెల్యే గెలిపించారు. కానీ ప్రజలకు నువ్వు న్యాయం చేయలేని పరిస్థితిలో ఉన్నావు. ఒక్కసారి గజ్వేల్కి వచ్చినావా, గజ్వేల్ పట్టణానికి వచ్చినావా, ఊళ్ళో పోయినావా, జనాలు నడుచుకున్నావా, అమ్మ నీకు ఏమొస్తుంది, నీకు ఏం కావాలి, ఈ సీసీ రోడా ఇదా గదా అని అడిగినవా, అలా కష్ట సుఖాలు తెలుసుకున్నావా. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 27వ తేదీన వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు గజ్వేల్ నుంచి భారీగా కార్యకర్తలు తరలి రావాలన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 10 లక్షల మందితో సిల్వర్ జూబ్లీ వేడుకలకు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు, ఈ సభకు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 1,00,000 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు తరలి వెళ్తున్నట్లు, అలాగే గజ్వేల్ నియోజకవర్గం నుంచి 15,000 మందిని తరలిస్తున్నట్లు, ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 17 నెలలు గడుస్తున్నా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోవడంతో సభలో ముఖ్యంగా ఈ ప్రస్తావన తీసుకువస్తారు. కాబట్టి టీఆర్ఎస్ శ్రేణులు కూడా ఎక్కడ కూడా ఆవేశపడకుండా కేసీఆర్ సిల్వర్ జూబ్లీలో భాగంగా ఈ సభను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల నుంచి 10 లక్షల మంది కార్యకర్తలు ఈ సమావేశానికి రావాలని కోరారు. ఈ కార్యక్రమానికి గజ్వేల్ మున్సిపల్ తరపున బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొంటారని, కేటీఆర్ ఆధ్వర్యంలో హరీష్ రావు సూచనలతో ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి కోరారు. ఈ రజతోత్సవ వేడుకలకు కనీవినని రీతిగా ఒక కుంభమేళా లాగా పార్టీ శ్రేణులందరూ కూడా ఈ నెల 27వ తేదీ నాడు ఎల్కతుర్తిలో వరంగల్ హన్మకొండ మధ్యలో ఉన్నటువంటి ఎల్కతుర్తిలో దాదాపుగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సభలో తెలంగాణ రాష్ట్ర సాధకుడు గత 10 సంవత్సరాలు ఎనలేని సేవలు చేసి భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకే దక్కుతుంది. ఈ సంవత్సర దాదాపుగా 17 నెలల కింద ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నో కళ్ళబొల్లి మాటలు చెప్పి మోయలేని హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కిన సందర్భంలో ప్రజలకు మోసం చేసి ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా చేయనటువంటి సందర్భంలో పార్టీ అధినాయకులు వారి యొక్క సందేశాన్ని ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పార్టీ శ్రేణులు ఎలా పనిచేయాలి, అలాగే ఈ రాష్ట్ర భవిష్యత్తు ముందు తరాలకు ఎట్లా ఉండాలనేది వారు సందేశాన్ని ఇస్తారు. కాబట్టి వారి సందేశాన్ని వినటానికి పార్టీ కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర నలుమూల నుండి కూడా పార్టీ శ్రేణులు ఈ భారీ బహిరంగ సభకు వస్తున్నారు. అదే వరుసలో ఈరోజు ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ పిలుపు మేరకు అలాగే జిల్లా మంత్రి హరీష్ అన్న గారి సారథ్యంలో దాదాపుగా 1,00,000 పైచిలకు పార్టీ కార్యకర్తలు ఈ యొక్క బహిరంగ సభకు రాబోతున్నారు. అలాగే సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కేసీఆర్ గారి నియోజకవర్గం కాబట్టి గజ్వేల్లో కూడా గజ్వేల్ నియోజకవర్గం కూడా దాదాపుగా 15,000 మంది ఇక్కడ ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. అలాగే మన గజ్వేల్ పట్టణంలో కూడా పార్టీ శ్రేణులు కార్యకర్తలు మాజీ కౌన్సిలర్లు అలాగే వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులు అలాగే కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క బహిరంగ సభకు రావడానికి వారు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ నెల 27న ప్రతి వార్డులో కూడా మా గజ్వేల్ పట్టణంలో తెలంగాణ గులాబ్ జెండాను ఎగురవేసి తెలంగాణ ఐక్యతను చాటి చెప్పి ఈ యొక్క భారీ బహిరంగ సభకు తరలి వెళ్ళడం జరుగుతుంది. ఈ సందర్భంగా కార్యకర్తలకు పార్టీ శ్రేణులకు ముఖ్య నాయకులకు రామాయంపేట మండల కేంద్రంలో మెదక్ ఎల్కతుర్తి జాతీయ రహదారి బైపాస్ రోడ్డు సర్వే కోసం వచ్చిన అధికారులు స్థానిక రైతులు అడ్డుకున్నారు. బైపాస్ రోడ్డు నిర్మాణం చేయవద్దని గతంలో చెప్పామని మళ్లీ ఇలాగే సర్వే చేస్తున్నారని వచ్చిన నేషనల్ హైవే డీఈ అన్నయ్యతో భూ బాధితులు వాగ్వాదానికి దిగారు.
రామాయంపేట మండల కేంద్రంలో మెదక్ ఎల్కతుర్తి జాతీయ రహదారి బైపాస్ రోడ్డు సర్వే కోసం వచ్చిన అధికారులను స్థానిక రైతులు అడ్డుకున్నారు. బైపాస్ రోడ్డు నిర్మాణం చేయవద్దని గతంలో చెప్పామని మళ్లీ ఇలాగే సర్వే చేస్తున్నారని వచ్చిన నేషనల్ హైవే డీఈ అన్నయ్యతో భూ బాధితులు వాగ్వాదానికి దిగారు. ఎట్టి పరిస్థితుల్లో తమ భూములు సర్వే చేయవద్దని అధికారులకు తేల్చి చెప్పారు. అధికారులకు భూ బాధితులకు ఇరువురు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బైపాస్ రోడ్డు సర్వే కోసం వచ్చిన అధికారులను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. తమ భూములు ఇవ్వమని, ప్రాణాలు పోయినా తమ భూములను వదిలే లేదని ఆందోళనకు దిగారు. భూ బాధితులు ఎంత మొరపెట్టుకున్నా వినకుండా అధికారులు మాత్రం సర్వే నిర్వహించారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు సర్వే నిర్వహించడం జరుగుతుందని ఆర్డీఓ రమాదేవి భూ బాధితులకు సూచించారు. అనంతరం భూ బాధితులు మాట్లాడుతూ తమ భూములు తమకే కావాలని, బైపాస్ కాకుండా ఊర్లో నుంచి రోడ్డు వెడల్పు చేసి నిర్మాణం చేపట్టాలని, తమ భూముల జోలికి వస్తే ప్రాణాలు వదులుకోవాల్సి వస్తుందన్నారు. తహసీల్దార్ నుంచి మొదలుకొని ఎంపీ వరకు వినతి పత్రాలు ఇచ్చినా ఎవరు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిస్సహాయ స్థితిలో ఉన్న రైతులను తోసేసి జబర్దస్త్గా సర్వే మొదలు పెట్టినట్లు రైతులు వాపోయారు. హైకోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ అధికారులు స్టే ధిక్కరించి సర్వే చేయడం ఎంతవరకు సమంజసమని రైతులు ప్రశ్నించారు. ఇప్పటి వరకు రామాయంపేట అభివృద్ధి లేక పూర్తిగా కుంటుపడిందని, ఆ పరిస్థితిని అర్థం చేసుకుని అధికారులు న్యాయం చేయాలని, బైపాస్ రోడ్డు కోసం చేసిన సర్వేలను తక్షణమే ఆపాలని బాధితులు కోరారు. ఒక 10 సార్లు కలెక్టర్కు, 10 సార్లు ఎంఆర్ఓకు, 10 సార్లు ఆర్డీఓకు అందరికీ మేము ప్రతి ఎమ్మెల్యేకు, ప్రతి ఎంపీకి, ప్రతి ఒక్కరికి మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. అయినా మా బాధలు బాధ్యతలు ఎవరు పట్టించుకోలే. కొన్ని రోజులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పేసి ఈరోజు మమ్మలను నిస్సాయంగా స్థితిలోకి దోసేసి ఈరోజు ఆల్రెడీ గవర్నమెంట్ యంత్రాంగం అంతటా దించి జబర్దస్తిగా మమ్మలను సర్వే అడ్డుకుంటే పోలీస్ కేసులు పెడతాము, జైల్లో వేస్తామని బెదిరించి ఆర్టీఓ గారు, స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ఎంఆర్ఓ వీళ్ళందరూ కలిసి మా మీద ఇట్లా ద్రవ్యాన్యం చేసి మొండిగా సర్వే చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ హైకోర్టులో కేసు ఉంది మాది. కోర్టు కేసులో ఉన్న స్టే ఉన్నదాన్ని కూడా ధిక్కరించి ఈ రకంగా వీళ్ళు భూ భారతి చట్టం రైతులకు చుట్టంలాగా మారి దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుందన్నారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని అత్వెల్లి జీఎన్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో భూ భారతి చట్టం 2025పై రైతులకు అవగాహన సదస్సును జిల్లా కలెక్టర్ గౌతమ్తో కలిసి పాల్గొన్నారు. భూభారతి చట్టం రైతులకు చుట్టంలాగా మారి దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని అత్వెల్లి జీఎన్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో భూభారతి చట్టం 2025పై రైతులకు అవగాహన సదస్సును జిల్లా కలెక్టర్ గౌతమ్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి చట్టంతో పడిన ఇబ్బందులను పలువురు రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ అందరికీ ఉపయోగపడేలా భూభారతి చట్టం తీసుకొచ్చాం, ఆధార్ లాగే భూధార్ కార్డు నెంబర్ ఇస్తామన్నారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూభారతి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. రైతులకు తమ భూముల విషయంలో ఎలాంటి అపోహలకు తావివ్వకుండా జవాబుదారీతనాన్ని పెంచేందుకు భూభారతిని తీసుకొచ్చామని పేర్కొన్నారు. ధరణిలో ప్రజా సమస్యల పరిష్కారం కాలేదని, ప్రజా ప్రభుత్వం భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు భూభారతి 2025 చట్టాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. కొత్త చట్టం ద్వారా లావాదేవీల సేవలు, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, నిషేధిత భూములు, ఆర్ఓఆర్ మార్పులు, చేర్పులు వంటి సేవలు సులభతరం అవుతుందని మంత్రి తెలిపారు. ధరణి చట్టం కారణంగా నెలల తరబడి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగేది. గతంలో ప్రభుత్వ స్థలాలతో పాటు పార్ట్ బిలో శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు. ధరణి ఇబ్బందులను గుర్తించి తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ధరణిని బంగాళాఖాతంలో వేస్తామన్న మాటకు కట్టుబడి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. రైతులకు, అధికారులకు సులభంగా అర్థమయ్యేలా, సామాన్య గ్రామీణ ప్రజల రైతుల సమస్యలు పరిష్కారమయ్యేలా భూభారతిని రూపొందించామన్నారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా గ్రామాల్లోని ప్రజలు దగ్గరకు అధికారులు వచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. అంతకుముందు కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ ధరణిలోని సమస్యలను తొలగించాలనే రైతులకు ఉపయోగపడేలా ప్రజాప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చిందన్నారు. ధరణి సమస్యలను, దానివల్ల నష్టపోయిన వారికి మేలు చేయాలనే సదుద్దేశంతో భూభారతి చట్టం ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, ఆర్డీఓ ఉపేందర్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ సునీల్ కుమార్, సొసైటీ చైర్మన్లు సుధాకర్ రెడ్డి,
రణదీప్ రెడ్డి, సద్ది సురేష్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు రమణారెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి, సాయిపేట శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రేగు రాజు, మాజీ కౌన్సిలర్లు కౌడే మహేష్, స్వామి యాదవ్, చేప రాజు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మీడియా ప్రతినిధులందరికీ కూడా నమస్కారం. మీ అందరికీ తెలుసు, మనము ఈ చట్టము మనకి ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత గత 6 చట్టాన్ని ఓవర్ రైడ్ చేస్తూ 5 సంవత్సరాల క్రితము ధరణి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దానివల్ల మీ అందరికీ తెలుసు, దాంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్కి ప్రత్యేకించి వెసులుబాటు తక్కువ ఉండటం వల్ల మరియు రైతులకున్న ఇబ్బందులన్నింటినీ కూడా సాల్వ్ చేయలేకపోవడం వల్ల రైతులు గత 5 సంవత్సరాలుగా అనేక రకాల ఇబ్బందులు పడ్డారు. చాలాసార్లు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగినా కూడా సొల్యూషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా చూపించలేకపోయారు. వీటన్నిటినీ ఎలాగైనా సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ రెవెన్యూ మంత్రి గారు ప్రత్యేకించి మనకి ఎంతో అధ్యయనం చేసి, సంవత్సరం కాలంగా ఎంతో అధ్యయనం చేసి ఈ చట్టం రాష్ట్ర ప్రజలందరికీ చుట్టములా ఎలా ఉంటుంది అనేది కొన్ని అంశాలను మీకు వివరించడం జరిగింది. 2020 చట్టం ఆనాటి ప్రభుత్వం అంతకుముందు ఉన్న చట్టంలో ఏ లోపాలు సరిదిద్దాలని ఆ చట్టాన్ని చేశారు అని ఎవరైనా ప్రశ్నిస్తే ఆనాటి ప్రశ్నకి ఆ చట్టాన్ని రూపశిల్పం చేసిన శిల్పులు అనే చెప్పుకునేవారు ఆనాటి సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది. ఏదైనా ఒక చట్టం చేస్తే అది రాష్ట్ర ప్రజలకి ఏ ఉద్దేశంతో ఆ చట్టం చేశామో అది ఆ వర్గానికి, ఆ ప్రాంత ప్రజలకి ఎంత మేలుగా, ఎంత మంచిగా ఉపయోగపడ్డదో చేయటానికి ముందు ఆలోచించాల్సి ఉంటే, చేసిన తర్వాత అయినా కూడా ప్రజల నుంచి ఏదైతే స్పందన వచ్చిందో ఆ చట్టంతో మేమంతా ఇబ్బంది పడుతున్నామని రాష్ట్ర భూములున్న ఆసాములు, రైతులు గగ్గోలు పెట్టినా కూడా నేను చట్టం చేసిన చట్టం చాలా అద్భుతంగా ఉందని సొంత డబ్బా కొట్టుకోవడం తప్ప ఆ చట్టాల్లో ఉన్న తప్పుల్ని సరిదిద్దాలని కానీ ఆ చట్టంలో ఉన్న అంశాలని మార్పు చేసి ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ చట్టంలో పెట్టి ఉంటే అసలు ఆ చట్టాన్నే మనం మార్చాల్సి వచ్చేది కాదు. సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండల కేంద్రంలో మండల వ్యవసాయ అధికారి వసంతరావు వరి, మొక్కజొన్న, మామిడి, కూరగాయ పంటల తోటలను రైతులతో కలిసి పరిశీలించారు. నిన్న కురిసిన అకాల వర్షం వల్ల నష్టపోయిన తోటలను ప్రాథమిక నివేదిక తయారు చేసి రేపటి నుంచి తయారు చేస్తామన్నారు. సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండల కేంద్రంలో మండల వ్యవసాయ అధికారి వసంతరావు వరి, మొక్కజొన్న, మామిడి, కూరగాయ పంట తోటలను నష్టం వాటిల్లుతుందని తెలుసుకుని జయదేపూర్ లో వరి పంటలను రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వసంతరావు మాట్లాడుతూ జయదేపూర్ మండలంలో నిన్న కురిసిన అకాల వర్షం వల్ల నష్టపోయిన వరి, మొక్కజొన్న, కూరగాయలు, మామిడి తోటలను ప్రాథమిక నివేదికను రేపటి నుంచి రైతులు వారి సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ ఖలీల్, కొత్త నరసింహారెడ్డి, ముద్దసాని సత్తయ్య, కుమ్మరి యాదగిరి, బచ్చలి మల్లయ్య, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. నేను మండల వ్యవసాయ అధికారి జగదేపూర్. నిన్న సాయంత్రం అనగా 21వ తేదీ సాయంత్రం వచ్చిన గాలి దుమారం వల్ల ఈ వడగళ్ళ వానకి వరి, మొక్కజొన్న, మామిడి, కూరగాయలు పంటలకి నష్టం వాటిల్లటం జరిగింది. అవన్నీ కూడా ప్రాథమిక నివేదిక సమర్పించి రేపటి నుండి రైతు వారి సర్వే చేసి ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది. పెట్టి ఇంకొక వారం 10 రోజుల కొత్తకొచ్చే దశలో ఈ అకాల వర్షాలు పడి చాలా ఇబ్బందికి గురైపోయింది.
రైతుకి ఇది తీరని నష్టంగా భావించి గవర్నమెంట్ వారు ఏ రకంగానన్నా ఆదుకుంటారని. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ షాపూర్ నగర్ ఎక్స్ రోడ్లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు జీడిమెట్ల పోలీసులు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రం ప్రారంభోత్సవానికి బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ షాపూర్ నగర్ ఎక్స్ రోడ్ లో సైబరాబాద్ పోలీస్ కమిషన్ ఆదేశాల మేరకు జీడిమెట్ల పోలీసులు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చలివేంద్రం ప్రారంభోత్సవానికి బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ ముఖ్య అతిథిగా వచ్చి ప్రారంభించారు. డీసీపీ సురేష్ కుమార్ మాట్లాడుతూ వేసవి కాలం మొదలు కావడంతో ప్రజల దాహార్తి తీర్చడానికి అదేవిధంగా ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా స్థానికంగా ఉండే ప్రజలని కూడా ఇందులో భాగస్వాములను చేశామని, అదేవిధంగా బాలానగర్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. బాలానగర్ ఏసీపీ హనుమంతరావును మరియు జీడిమెట్ల సీఐ గడ్డ మల్లేష్ ను జీడిమెట్ల పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఈరోజు సైబరాబాద్ పరిధిలోని బాలానగర్ జోన్ లిమిట్స్ లో ఉన్న జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో షాపూర్ నగర్ ఎక్స్ రోడ్ లో చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వేసవి కాలంలో ప్రయాణికులు వాళ్ళ దాహార్తితోటి ఇబ్బంది పడకుండా ఇమ్మీడియట్ గా వాళ్ళు వాటర్ తాగి స్వాంతన పొందడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. మళ్ళీ దీంట్లో ఇంకొక ఉద్దేశం ఏంటంటే మా సిపి గారి ఆదేశాల మేరకు పోలీస్ అండ్ పబ్లిక్ కార్డియల్ రిలేషన్స్ని పెంపొందిస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్ మెజర్స్లో భాగంగా దీన్ని చేపట్టడం జరిగింది. దీంట్లో లోకల్ అసోసియేషన్స్ని, లోకల్ షాప్స్ వారిని, లోకల్ ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ వాళ్ళు కూడా మేము కూడా ఇందులో పాలు పంచుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చినారు. సో ఇట్లాంటి చక్కని కార్యక్రమం చేపట్టేందుకు ఇన్స్పెక్టర్ జీడిమెట్ల ఏసీపీ బాలనగర్ని అభినందిస్తున్నాను. సో ఇలాగా ఈ జోన్ మొత్తంలో కూడా ఇలాంటి చలివేంద్రాలు ఈ వారంలో ఓపెన్ చేయబోతున్నాం మా సిపి గారి ఆదేశం. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ప్రయాణికుల సౌకర్యార్థం ఏడుపాయల పోతంశెట్టిపల్లి చౌరస్తా వద్ద బస్ షెల్టర్ను ఏర్పాటు చేసినట్లు మెదక్ డీఎం సురేఖ తెలిపారు. మెదక్ జిల్లా కొల్చార మండలం ఏడుపాయల పోతంశెట్టి టీ జంక్షన్ వద్ద మంగళవారం స్థానిక ఏఎస్ఐ మహమ్మద్ గస్ బస్ షెల్టర్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ప్రయాణికుల సౌకర్యార్థం ఏడుపాయల పోతంశెట్టిపల్లి చౌరస్తా వద్ద బస్సు షెల్టర్ను ఏర్పాటు చేసినట్లు మెదక్ డీఎం సురేఖ తెలిపారు. మెదక్ జిల్లా కొల్చార మండలం ఏడుపాయల పోతంశెట్టిపల్లి టీ జంక్షన్ వద్ద మంగళవారం స్థానిక ఎస్ఐ మహమ్మద్ గౌస్ బస్సు షెల్టర్ను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఈ బస్సు సెంటర్ వద్ద చీకటి లేకుండా విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు. ఈ సందర్భంగా డీఎం సురేఖ మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యార్థం పలు సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. గడ్డమీది నర్సింహులు సౌజన్యంతో బస్టాండ్ నందు చలివేంద్రం ఏర్పాటు చేశారు. అప్పాజీపల్లి, ధన్రాజ్ మినరల్ వాటర్ పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గిర్దావర్ ప్రభాకర్, అసిస్టెంట్ మేనేజర్ వీరబాబు, తాజా మాజీ సర్పంచ్ గడ్డమీది నాగరాణి నర్సింహులు, ముదిరాజ్ సంఘం నాయకులు శ్రీనివాస్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మెదక్ ఏడుపాయల దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థము ఇక్కడ రోజు ఎండలో ప్రయాణికులు ఉంటున్నారని చెప్పేసి గమనించి వారి కోసం అని చెప్పేసి పోతంశెట్టిపల్లి గ్రామ ప్రజల యొక్క సహకారంతో ఎంఆర్ఓ మరియు ఆర్ఐ గారి సహకారంతో ఇక్కడ టెంపరీ షెల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది భక్తులకి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. మరియు అక్కడ ఎండాకాలం కాబట్టి మాజీ సర్పంచ్ నరసింహులు గారి సహకారంతో చలివేంద్రం కూడా ఏర్పాటు చేయబడింది. దీనికి అంతటికీ సహకరించిన వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన ఎస్ఐ గారు కూడా దీనికి ప్రమాదాలకు గురి కాకుండా మాకు ఎక్కువ సహకరిస్తున్నారు. ఇక్కడ ఏ ఇబ్బంది లేదు పెట్టినా కూడా మాకు సహకరిస్తున్నారు. కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు. ప్రయాణికులందరూ సౌకర్యాలందరినీ కూడా వినియోగించుకొని ప్రయాణము సుఖవంతంగా సురక్షితంగా చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ఇవాళ ఈ జంక్షన్ దగ్గర మరి ఏడుపాయలు పోయే శుభం ఉంది. ఈ జంక్షన్ ఉంది. ఇక్కడ చాలా ప్రయాణాలు హైదరాబాద్ నుంచి దర్శనానికి చేస్తారు. మరి రోడ్డు మీద ఎలాంటి మరి బస్సులకి ఎక్కిపోవడానికి సౌకర్యం లేకుంటే మరి ఎండాకాలం ఉన్నది. మరి రోడ్డు మీద నిలబడుతున్న పరిస్థితి ఉండే. మరి చాలా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ మరి ఆర్టీసీ సిబ్బంది మరి మేడం డిఎం గారు మరి ఆర్ఏ గారు మరి ఇక్కడ సర్పంచ్ లోకల్ వాళ్ళందరూ కలిసి మరి ఆర్టీసీ సిబ్బంది వాళ్ళందరూ కలిసి మరి ఇక్కడ వర్క్ టెంపరీగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా మరి నాగపౌరులకు ఎండలు వచ్చిన వాళ్ళకి నీళ్ళ సౌకర్యం గురించి కూడా చలివేంద్రం కూడా ఓపెన్ చేశారు. చాలా మంచి చాలా దినాల నుంచి రోడ్డు మీద ఇక్కడ యాక్సిడెంట్ ప్రమాదం ఉండే. ఇప్పుడు కొంతమంది ఇక్కడ కూర్చోడానికి కూడా కుర్చీలు కూడా అరేంజ్ చేస్తాము. ఇక్కడ చేయడం చాలా ఈ రోడ్ ప్రమాదాలకు గురి కాకుండా మనం కాపాడగలము. మా కుర్చీ కూడా మేము ఇక్కడ రోడ్ చెక్కింగ్ కూడా పెడుతున్నాము. ఇక్కడ వచ్చిన పోతే ప్రయాణికులకు సదుపాయం కలిగించిన
ఇక్కడ రెవెన్యూ వాళ్ళకి మరి ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ మా పోలీస్ తరఫున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నిజాంపేట మండల పరిధిలోని నార్లాపూర్ గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని అసెంబ్లీ రాష్ట్ర భూ సమితి ప్రెసిడెంట్ బైండ్ల నందు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ కార్యదర్శి శ్రవంతి హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. నిజాంపేట మండల పరిధిలోని నార్లాపూర్ గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని అసెంబ్లీ రాష్ట్ర భూ సమితి ప్రెసిడెంట్ బైండ్ల నందు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ కార్యదర్శి శ్రవంతి హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 200కు పైగా గ్రామ ప్రజలు బీపీ, షుగర్, థైరాయిడ్, ఈసీజీ టెస్టులు నిర్వహించి అవసరమైన వారికి చెవి, ముక్కు, గొంతు, థైరాయిడ్, గర్భసంచి, శరీర సంబంధ వ్యాధులకు గాను ఉచిత ఆపరేషన్ చేయించడానికి మల్లారెడ్డి హాస్పిటల్ కు రిఫర్ చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని పాల్గొన్న గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, బోయిని చంద్రం, సుధాకర్, మాజీ ఎంపీటీసీ సుదర్శనం, కాసమైన శ్రీశైలం, మల్లారెడ్డి హాస్పిటల్ స్టాఫ్ నర్సులు సోని, గాయత్రి, ఫార్మా కరిష్మా, మార్కెటింగ్ మేనేజర్ ఎండి మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. గ్రామం నార్లాపూర్ గ్రామంలో మల్లారెడ్డి హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ ఉచిత మెగా వైద్య శిబిరం మనకు సంబంధించినటువంటి అన్ని రకాల బీమారీలకు కానీ కాళ్ళ నొప్పులు, పిల్ల నొప్పులు కలిగి సంబంధించినటువంటి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మాకు సహకరించినటువంటి వెంకటాపూర్ గ్రామస్తులైనటువంటి బైండ్ల నందు గారికి మరియు మా గ్రామ ప్రజలకు మరియు నా తోటి మిత్రులు అందరికీ సహకరించే వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. గ్రామంలో మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది. దీనికి సంబంధించిన గర్భవాదులు కావచ్చు, చెవి, ముక్కు, గొంతు, థైరాయిడ్, ఈసీజీ, బీపీ, షుగర్ లాంటి చెకప్లు మరియు అంతర్మీడియట్ ఎటువంటి అయిన ఆపరేషన్లు కానీ ఉచితంగా చికిత్స చేయించబడింది. ఇది అవకాశాన్ని గ్రామ ప్రజలు వినియోగం చేసుకోవాలని. ఇటువంటి అవకాశానికి గ్రామ పెద్దలు, సెక్రటరీ గారు, గ్రామ పెద్దలు అందరూ సహకరించడానికి పేరుపేరున మల్లారెడ్డి యాజమాన్యానికి, వైద్య సిబ్బందికి, ఊరు గ్రామ ప్రజలకు అందరికీ పేరుపేరున భవ్య న్యూస్ మించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జీడిమిట్ల పిఎస్ షాపూర్ నగర్ ఎక్స్ రోడ్ లో చలివేంద్రం ఏర్పాటు చేసిన పోలీసులు. ముఖ్య అతిథిగా వచ్చి చలివేంద్రాన్ని ప్రారంభించిన బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్. రామయ్యంపేట మండల కేంద్రంలోని మెదక్ ఎల్కతుర్తి జాతీయ రహదారి బైపాస్ రోడ్డు దగ్గర ఉద్రిక్తత. బైపాస్ రోడ్డు కోసం తమ భూములు ఇవ్వమంటున్న రైతులు. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన నాగారం మున్సిపల్ డీఈ. 11 లక్షల రూపాయల రోడ్డు పనులకు గాను 16% ఇవ్వాలన్న కాంట్రాక్టర్లు డిమాండ్ చేసిన రఘు. సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలంలో సోమవారం సాయంత్రం అకాల వర్షాలు. వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలు, ఇళ్లు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.